ఏం చేస్తుంటారండి? నేను డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. సరే చెప్పండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 6 నెలలయింది గదా! ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుందనుకుంటున్నారు? ప్రభుత్వం బాగుంది. హ్మ్. ఏంటంటే ఈ వైన్ షాపుల విషయంలోనే కొంచెం బాగా దగ్గరైపోయి ఎక్కువగా తాగేవాళ్ళు ఎక్కువైపోయారని కొంచెం ఇబ్బందిగా ఉందండి. రోడ్డు మీద ఇబ్బందులు, మధ్య విషయం, రోడ్డు మీద యాక్సిడెంట్లు హ్మ్. ఇవి అయితే కొంచెం ఎక్కువగా ఎక్కువగా ఇబ్బందికరంగా మారింది పబ్లిక్ అయితే. ఇబ్బందికరంగా అంటే ఎక్కువ ఏంటంటే షాపులు దగ్గరగా ఇవ్వటం వల్ల అది అంతే, అంతకుమించి ఏం కాదు. బాగానే ఉంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా బాగుంది. అంటే మద్యం విషయంలో ఎక్కడ పడితే అక్కడ తాగినా కూడా ఊరుకునేది లేదు. పోలీస్ సిస్టమ్ ఉంది. అంతా కంట్రోల్‌లో పెడుతున్నాం అనేసే మాట్లాడుతున్నారు. మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు అదే మాట్లాడుతున్నారు. హ్మ్. కానీ ఏంటంటే రోడ్డు మీద అయితే మాత్రం ఇంకా యాక్సిడెంట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువవుతున్నాయి. ఎక్కువ ఈ మద్యం విషయం వల్లేనంటారా? చిన్న విషయం అని అన్ని జనం అంటున్నారు. జనం అనుకుంటున్నారు. అనుకుంటున్నారు అంటే ఈ బెల్ట్ షాపులు ఏ విధంగా ఎక్కువయ్యాయి? ఇంతకుముందు గవర్నమెంట్‌లో బెల్ట్ షాపులు ఏ విధంగా ఉండేవి? బెల్ట్ షాపులు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తానని చెప్పేళ్ళే. హ్మ్. ఇంకా బెల్ట్ షాపులు కాదు కానీ షాపులే, ఓన్లీ షాపులు ఎక్కువ ఓన్లీ షాపులే ఎక్కువైపోయాయి. మద్యం షాపులు బాగా ఎక్కువైపోయాయి. బాగా ఈ మందు ధరల గురించి ఏమంటారు? మందు ధరలు పెరిగాయా? తగ్గాయా ఆయన వచ్చిన తర్వాత? అన్నారు. కానీ ఏదో కొన్ని కొన్ని తగ్గినాయి అంట. మరి మేము వెళ్ళాం షాపు దగ్గరికి, ఏదో కొన్ని తగ్గినాయి, కొన్ని తగ్గలేదు. జగన్ గారి ప్రభుత్వంలో అంత అప్పుడు ఎంత అమ్మారు, ఇప్పుడు కూడా అంత అమ్ముతున్నారని అనుకుంటున్నారు జనం. అనుకుంటున్నాను. ఈ సంక్షేమ పథకాల విషయంకి వచ్చేసరికి ఏమంటారు? ఈ సంక్షేమ పథకాలని పక్కకు తోసేశారు. సంక్షేమ పథకాల విషయం పట్టించుకోవట్లేదు బాబు గారు అనేసి అంటున్నారు కదా! దాని గురించి మీరేమంటారు? మరి అదేం బాబు గారు పట్టించుకోవాలి ఆ విషయం అయితే. అది కరెక్టే. పట్టించుకోవాలి. ఇంకా కొన్ని కొన్ని ఆయన చేస్తానన్నాయి కూడా చేయాలి. ఆయన చెప్తే బాగానే ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం మాకు ఆయన అంటే ప్రభుత్వం ఆయన మంచి, ఆయన ఎప్పుడు కూడా గతంలో కూడా ఇంతవరకు అలా చేసాడు. ప్రభుత్వం మాకు నచ్చిన ప్రభుత్వమే. ఇంతకుముందు అంటే ఇప్పుడు కాదు. ఇంతకుముందు అయితే నమ్మకం ఉన్న ప్రభుత్వం మీకు. ఇప్పుడు కూడా నమ్మకం ఆయన అంటే, ఎందుకంటే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, చిన్న అవకాశం అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. కానీ అలాగే చేసుకొస్తారు. అంటే మొన్న కదా 4 నెలలు 5 నెలలే కదా, 6 నెలలే కదా, మరి అలాగే ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా ప్రజలు. ఇప్పుడు వెంటనే చేయాలన్నా కూడా చేయలేరు కదా, చేసుకొస్తాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే ఆయన సంక్షేమ పథకాలకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడు? ఈయన వచ్చిన తర్వాత ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఇంకా లేదు కదా, మరి ఒక 5 నెలలు 6 నెలలు అయింది, చూద్దాం. ఇంకా ఉంది కదా 4.5 సంవత్సరాలు, చూద్దాం, అది కూడా చూద్దాం. అంటే జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందన్నంగా మాట్లాడుతున్నారు. మరి ఒకవేళ వస్తే ఎలా ఉండబోతుంది? ఎలా అంటే 2 సంవత్సరాల్లోనే ఎలక్షన్స్ రావచ్చు అన్న విధంగా కూడా టాక్ నడుస్తుంది. అది కాదేమో అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే అది కన్ఫర్మ్ కాదేమో అనిపిస్తుంది. 2.5 సంవత్సరాలు కాదేమో అనిపిస్తుంది. చూద్దాం. అంతగా 2.5 సంవత్సరాలు ఇప్పుడు 5 నెలలు అయింది ఆయన వచ్చి. మరి ఆయన కూడా వెంటనే పథకాలు ఇవ్వాలన్నా కష్టం కదా, ఇవ్వాలన్నా కొంచెం టైం ఇచ్చి చూడాలంటారు. అంతే, కొంచెం టైం ఇచ్చి చూడాలి కదా. అంటే ఈ సూపర్ 6 అనేసి చెప్పారు కదా, సూపర్ 6లో ఏవే పథకాలు అందుబాటులోకి వచ్చాయి ఇప్పటి వరకు 6 నెలల్లో? ఇప్పుడు వరకు ఏ పథకాలు అంటే ఇంకా ఏదో స్కూలు ఏవో ఉన్నాయంట. తర్వాత ఏదో మొన్న ఏదో గ్యాస్, లేడీస్ గ్యాస్ విషయంలో ఏవో ఉన్నాయి. అవి కూడా ఏవో కొన్ని గ్యాస్ ఒకటి అయినట్టుంది. అది గ్యాస్ ఏదో ఎత్తనన్నాడు 3 సంవత్సరానికి ఏదో 3 బండ్లు ఏదో చెప్పొచ్చాడు. అదేదో మన ఫస్ట్ గోలు వేసినట్టున్నాడు ఆయన. అలాగే ఇంకా చేసుకొస్తున్నాడు, బాగానే ఉంది ప్రభుత్వం. అయితే అగో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమో వైజాగ్లో, కాకినాడలో సీజ్ చేసాడు. అది మాత్రం సూపర్. ఆ విషయంలో ప్రజల్ని ఆయన చాలా దృష్టి పెట్టుకుని, ఆయన సంపాదన కనుక ఆయన రిసీవ్ చేసుకుని ఎక్కడో సముద్రం మధ్యలోకి వెళ్ళటం జరిగింది. అయ్యో, ఆయన మాత్రం ఎక్సలెంట్గా, చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన కూడా బాగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా సూపర్. ఆ విషయం కొద్దిలోకి ఇప్పుడు ప్రభుత్వం బాగుందని మేము నమ్మకం మొత్తం అందరూ కూడా, ఎక్కడైనా కూడా.